హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకొని మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, సరిపోదా శనివారం మూవీ సరిపోయిందా అంటే సరిపోయింది భయ్య. మూవీ అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. ఆ సీన్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఆ ఎలివేషన్స్ అండ్ ఆ బీజిఎం అయితే అదరగొట్టేశారు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది భయ్య, చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే చించి అవతల పాడేశారు భయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంటల్ ఎక్కిచ్చేసారు మూవీ మొత్తం. స్టోరీ విషయానికి వస్తే సోకులపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది భయ్య. ఆ విలేజ్ అంటే మన ఎస్జే సూర్య గారికి, అంటే అక్కడ పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్కి అస్సలు నచ్చదు. ఆ ఊరు వాళ్ళని ఎప్పుడూ టార్చర్ చేయడం, అతనికి ఉన్న పవర్తో తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం చేస్తాడు. తనకు సోకులపాలెం ఎందుకు నచ్చదు, అక్కడ ఉన్న ప్రజలు ఈ సబ్ ఇన్స్పెక్టర్ని ఎలా ఫేస్ చేశారు అనేదే స్టోరీ. అండ్ మన నాని అన్న క్యారెక్టర్ విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది భయ్య. ఈ మూవీలో వీక్ డేస్లో నార్మల్గా ఉండడం, ఏమైనా కోపం వస్తే వీక్ డేస్లో చూపించుకుంటా శనివారం మాత్రమే రివెంజ్ తీసుకోవడం, అంతా చాలా కొత్తగా ఉంది. అండ్ స్టోరీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది భయ్య. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ స్టోరీ అయితే మంచి కసి మీద రాశారు. ఎలివేషన్స్ అయితే గట్టిగానే ఇచ్చారు. నాని అన్న యాక్టింగ్ చూస్తుంటే నాకైతే మెంటల్ ఎక్కిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ ఎక్సెప్ట్ దట్ మూవీ అంతా చాలా బాగుంది. నాని అన్న మాస్క్ సీన్ అయితే థియేటర్లో అరుపులు మామూలుగా లేవు. ఆ సీన్కి ఫ్యాన్స్ అంతా అరుస్తూనే ఉన్నారు. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ అయితే బీజిఎం అని చెప్పాలి భయ్య. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ర్యాంప్ ఆడించేశాడు. ఇంకా నాని అన్న అండ్ ఎల్జీ సూర్య ఎవరు యాక్టింగ్ బాగుందంటే చెప్పలేను భయ్య. ఒకరి నుంచి ఒకరు పోటీ పడి మరీ యాక్ట్ చేశారు. నాకైతే ఇద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మెయిన్లీ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాయి భయ్య. నేనైతే నాని అన్నకి అండ్ ఎస్జే సూర్య గారికి అసలు క్లాస్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరికి గొడవ ఎలా ఉంటుంది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ ప్రియాంక మోహన్ యాక్టింగ్ అయితే చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో కొంచెం గట్టిగానే యాక్ట్ చేశారని చెప్పాలి. అండ్ సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే పర్లేదు భయ్య, బాగా చేశారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు భయ్య, నో ప్రాబ్లం. మూవీ మొత్తం అంత రీసెంట్గా ఉంది. గైస్, ఈ మూవీ మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.